మరి అంతకుముందు వారికి కూడా మనం ఒక విషయాన్ని ధ్యానం చేశాం. ఈరోజు ప్రపంచం అంతా ఏ విషయం కొరకైతే, ఏ వైరస్ కొరకైతే భయపడుతుందో, క్రైస్తవుడు భయపడవలసింది వైరస్కి కాదు కానీ దేవునికి భయపడాలి, దేవుని యొక్క మాటకు భయపడాలి అనేటువంటి విషయాలను లేఖనాల ద్వారా అనేకమైనటువంటి సత్యాలను మనం పోయిన వారం కూడా, అంతకుముందు వారం కూడా ఫస్ట్ సండే ధ్యానం చేశాం. భయపడుతూ దాక్కున్నటువంటి గిద్యోనును దేవుడు గద్దించి బయటికి పిలిచి దేవుని కొరకు ఏ రీతిగా వాడుకొని దేవుని యొక్క నామానికి మహిమ ఏ రీతిగా తెచ్చుకున్నాడు, ఆ రీతిగా అనేక మంది క్రైస్తవులు భయపడకుండా దేవుని యొక్క సన్నిధిలోకి రావాలని, దేవుని యొక్క మాటలకు మాత్రమే భయపడుతూ ఆత్మీయ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలనే సత్యాలను పోయిన వారం మనం ధ్యానం చేస్తాం. మంచి పిల్లలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అద్భుతమైనటువంటి అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వాటన్నిటిని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. మంచిది పిల్లలు గమనించినట్లయితే ఈరోజు ఒక అద్భుతమైనటువంటి అంశాల గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. పోయిన వారం మనకి కొన్ని అవుట్లైన్స్ ఇవ్వడం జరిగింది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 8వ వచనం నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసాం పోయిన వారం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం కొన్ని మాటలు మనం ధ్యానం చేసాం పోయినసారి. ఆ మాటలో ఉన్నటువంటి విషయాలు ఏంటంటే, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో విశ్వాస వీరుడు యొక్క జీవితాలను మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి అందులో అబ్రహాం గురించి పోయిన వారం ధ్యానం చేశారు. అబ్రహాం గారి యొక్క విశ్వాస జీవితాన్ని గురించి ధ్యానం చేశారు. గమనించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా దాదాపు ఈ 11వ అధ్యాయంలో విశ్వాస వీరుడు ఎంతమంది ఉన్నారు కదా సార్? 32 మంది ఉన్నారు. 32 మంది భక్తులు విశ్వాస వీరుడిగా అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి రాస్తూ పరిచయం చేశాడు. దాంట్లో అబ్రహాం గారి గురించి పోయిన వారం మనం ధ్యానం చేసాం. అవుట్లైన్స్ కొన్ని మాటలు తెలుసుకున్నాం. ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం ఇస్సాకు అలాగే యాకోబు. ఇస్సాకు ఎవరు? అబ్రహాం గారి యొక్క కుమారుడు, ఒక్కగారి ఒక కుమారుడు. ఇస్సాకు గురించి రాయబడి ఉంది, అలాగే యాకోబు గారి గురించి కూడా రాయబడి ఉంది. ఎందుకు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి గురించి మనం తెలుసుకోవాలంటే దేవుడు తనను తాను పరిచయం చేసుకుంటూ వాళ్ళ ముగ్గురు పేర్లను ప్రస్తావించాడు. ఏమని? నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును ప్రస్తావించాడు. అంటే మరి వారి యొక్క ఆత్మీయ స్థితి ఎంత గొప్పగా ఉండాలి. దేవుడు తన ఉనికిని, తన గురించి తాను పరిచయిస్తాను. అమ్మ మీరు ఎవరు అని అంటే మీ డాడీ మీద చెప్తారు, కరెక్ట్గా టక్కు చెప్పేస్తారు. నీకు గుర్తింపు ఎలా వచ్చిందంటే మీ తండ్రి ద్వారా నీకు గుర్తింపు వచ్చింది. కానీ దేవుడికి గుర్తింపు ఎలా వచ్చింది? భక్తుల యొక్క జీవితాల ద్వారా గుర్తింపు వచ్చింది. అది ఎంత గొప్ప విషయం కదా. నేను పలానా దేవుడిని ఆరాధిస్తున్నాను చెప్పుకోవడం కంటే దేవుడే పలానా వ్యక్తి దేవుడిని చెప్పుకుంటున్నాడు అని అంటే ఆ భక్తుల యొక్క జీవితాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో ఆ ఒక్క మాటతో మనకి అర్థమవుతుంది. కనుక పోయిన వారం మనం ధ్యానం చేసాం అబ్రహాం గారి గురించి కొన్ని మాటలు మనం విన్నాం. ఈరోజు ధ్యానం చెప్పుకున్నాం ఇస్సాకు ఆత్మీయ జీవితాల గురించి. ఇస్సాకు గురించి మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే పెద్ద గొప్ప కార్యాలు చేసినట్లుగా ఏం కనబడదు కదా. ఈ లోకాన్ని చాలా లైట్ గా తీసుకుని వెళ్ళిపోయినటువంటి వ్యక్తి, ఈ లోకాన్ని ప్రేమించినటువంటి వ్యక్తిగా మనకు కనబడదు. ఇస్సాకు తెలుసు తనే పరిపోషణగా మారబోతుందని ఇస్సాకు తెలుసు. ఇస్సాకుని బలర్పించడానికి అబ్రహాం గారు తీసుకుని వెళుతూ ఉంటే ఇస్సాకు నెత్తి మీద ఏముంది? కట్టెల మోపు ఉంది. కట్టెల మోపు ఉంది. అబ్రహాం గారి చేతిలో కత్తి, నిప్పు ఉన్నాయి. అయితే తండ్రి అడుగుతాడు, కుమారుడు అడుగుతాడు, అయ్యా అన్నీ ఉన్నాయి కానీ బలర్పించడం గొర్రెపిల్లేది? ఇస్సాకు అడుగుతాడు. అబ్రహాం గారికి తెలిసి ఇస్సాకుని బలర్పించాలని, కానీ ఇస్సాకు ఆ మాట చెప్పలేడు. కనుక అబ్రహాం ఇస్సాకుతో అంటాడు, అయ్యా దేవుడే చూసుకుంటాడు, దేవుడే చూసుకుంటాడు. కానీ ఇస్సాకు ఆల్రెడీ అర్థమైపోయింది, బలర్పించడానికి కావలసిన గొర్రెపిల్ల లేదు. అయినా సరే మాట్లాడకుండా తండ్రి మాటకు విధేయుడిగా, తండ్రి మాటని విధేయుడిగా ఆ శిరస వహించి ఏ మాత్రం బదులు పడకుండా తీసుకుని వెళ్ళాడు. పర్వతం మీద ఇద్దరు కలిసి బలర్పించడానికి కట్టెలు నేర్చాడు. అప్పటికీ కూడా గొర్రెపిల్ల లేదు. అప్పుడు ఇస్సాకునే కట్టేసి ఆ కట్టెల మీద పడుకోబెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇస్సాకు ఏ మాత్రం కూడా మాట్లాడలేదు, ఏ మాత్రం కూడా అవిధేయతను ప్రదర్శించలేదు. ఆ విధేయతకి మారు పేరు ఇస్సాకు గురించి మనం చెప్పుకోవచ్చు, విధేయత. ఈరోజు అనేక మంది తల్లిదండ్రుల మాట వినకుండా వారి ఇష్టానుసారంగా ప్రవర్తించే యవనస్తులు ఎంతో మందిని చూస్తున్నాం మనం. తల్లిదండ్రుల మాట లెక్క చేయకుండా, తల్లిదండ్రుల యొక్క మాటను నిర్లక్ష్యం పెట్టి ఏం చేస్తారు వాళ్ళంతా? అనేక మంది యవన బిడ్డలు ఇష్టానుసారంగా ప్రవర్తించి తల్లిదండ్రులకి అలాగే దేవునికి అవిధేయులుగా బ్రతుకుతున్నారు.
తల్లిదండ్రులకి దేవునికి అవిధేయంగా బ్రతుకుతూ ఈ లోకంలో అనేక మంది పాపంలో పడిపోయి వారి జీవితాన్ని నాశనం చేసుకుని ఎవరి బిడ్డ మనం చూస్తున్నాం. కానీ ఇస్సాకు అయితే యవ్వన కాలంలో ఉన్నటువంటి ఇస్సాకు, బాలుడుగా ఉన్నటువంటి ఇస్సాకు తండ్రి మాటను ఖచ్చితంగా శిరసావహించి ఆ మాటలకు విధేయత చూపిన వాడై మరణానికి కూడా అతడు సిద్ధపడ్డాడు. మరణించడానికి కూడా తనను తాను ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డాడు ఇస్సాకు. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఇస్సాకు గురించి ఒక మాట మనం చదువుకుందాం. ఒకసారి చూడండి 22వ అధ్యాయం, ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. 22వ అధ్యాయం 6వ వచనం. దహనబలికి కట్టెలు తీసుకొని తన కుమారుడైన ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయిను. వారిద్దరు కూడా వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచాడు. అందుకతడు, ఏమి నా కుమారుడా అని. అప్పుడు అతడు, నిప్పులను కట్టెలను ఉన్నవి గాని దహనబలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహనబలికి గొర్రెపిల్లను చూచుకొనని చెప్పాను. అలాగ వారిద్దరూ కూడా వెళ్ళి దేవుడు అతనితో కూడా చెప్పిన చోటికి వచ్చినప్పుడు బలిపీఠము కట్టెను. తన కుమారుడు ఇస్సాకును బంధించి ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచాడు. అందుకతడు, చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన చిన్నవాడి మీద చెయ్యి వేయకము, అతనేమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడు నాకు వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడదువని భయపడవాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. చాలు. అబ్రహాం ఎవరికి భయపడేవాడని దేవుడు చెప్తున్నాడు? దేవునికి భయపడేవాడు. దేవునికి భయపడేవాడు కాబట్టి దేవునికి బలర్పించడానికి ఒక్కగానొక కొడుకును కూడా ఏం చేశాడు? త్యాగం చేసేసాడు. అబ్రహాం తెలుసు నా కొడుకే బలిపశు అని. అయినా సరే దేవుని దగ్గర ఎదురు మాట్లాడా? ప్రభువా, నీవు ఎప్పుడో వాగ్దానం చేసి 25 సంవత్సరాలు అయింది వాగ్దానం చేసి. ఇప్పుడు అబ్రహాం వయసు ఎంత? 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలకి ఇస్సాకు పుట్టిన తర్వాత మరి పుట్టిన ఒక్కటి కూడా బలర్పించమంటున్నావు. మరి ఎప్పుడు చెప్తాడయ్యా? ఒకసారి నువ్వు ఆకాశం వైపు చూడు, అబ్రహాంతో చెప్తాడు. ఒకసారి నువ్వు కళ్ళెత్తి ఆకాశం వైపు చూడు, ఏం కనబడుతున్నాయి? నక్షత్రాలు కనబడుతున్నాయి. వాటిని లెక్కించగలవా? లెక్కించలేము. అయితే నీ సంతానాన్ని అలా ఆశీర్వదిస్తా అన్నాడు దేవుడు. ఎక్కడ? 15వ అధ్యాయంలో అన్నాడు. మరి అప్పటికే అబ్రహాం వయసు 100 సంవత్సరాలు. పుట్టింది ఎంతమంది? ఒక్కడే. మరి ఆకాశ నక్షత్రాలను ఆశీర్వదించేది ఎప్పుడు? అబ్రహాము చూసేది ఎప్పుడు? అబ్రహాం ఇంకా ఏం చేస్తున్నాడు? ఇంకా దేవుని మీద నమ్మిక ఉంచుతున్నాడు. ఒక్కగానొక్క కొడుకు 120 వాగ్దానం చేసిన 25 సంవత్సరాలు పుట్టాడు ఇస్సాకు. అబ్రహాం వయసు 75 సంవత్సరాలు. అయ్యా, నీ ఊరిని, నీ దేశంలో నీ ప్రజలను విడిచిపెట్టురా వచ్చేసాడు. అప్పుడు అబ్రహాం వయసు 75 సంవత్సరాలు. 25 సంవత్సరాలు ఎదురు చూశాడు ఆయన చేసిన వాగ్దానాన్ని బట్టి. అప్పుడు దేవుడు ఎవరో తెలుసా అబ్రహాంకి? తెలియదు. దేవుడు పేరు ఎవరో పేరు తెలుసా? తెలియదు. ఏమీ తెలియకుండా శూన్యంలో దేవుణ్ణి నమ్ముతూ, శూన్యంలో దేవుణ్ణి ఆరాధిస్తూ వెళుతున్నాడు అబ్రహాం. చివరికి ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు తనను తాను బలిగా అర్పించవలసిన స్థితి, తనే బలిపోషణను తెలిసి కూడా అబ్రహాముతో, తండ్రితో ఏ ఒక్క మాట కూడా మాట్లాడకుండా తండ్రి మాటకు విధేయత చూపిన వాడిగా ఇస్సాకు మనం చూస్తాం. ఇస్సాకులో మరొక గొప్ప లక్షణాన్ని మనం చూస్తాం. అబ్రహాం గురించి చెప్పాలంటే మనకు ఎన్ని రోజులైనా సరిపోదు. కానీ ఈరోజు ఇస్సాకులో మరొక గొప్ప లక్షణాన్ని చూద్దాం. అదే ఆదికాండ గ్రంథం 24వ అధ్యాయం. 24వ అధ్యాయంలో 63వ వచనం చూడండి ఒకసారి. 24వ అధ్యాయము 63వ వచనం. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూసినప్పుడు ఒంటెలు వచ్చి చూడండి. చాలు. ఇస్సాకులో మరొక లక్షణాన్ని మనం చూస్తున్నాం. ఏంటి లక్షణం?
మధ్యాహ్నం వేళ యవనస్తుడు పొలంలోకి వెళ్ళాడట. ఎందుకు? ధ్యానించడానికి. ఇస్సాకులో ప్రార్థన లక్షణాన్ని మనం చూస్తున్నాం. ఇస్సాకు దేవుడు ఒట్టిగానే చెప్పాడా? నేను ఇస్సాకు దేవుడు ఒట్టిగానే చెప్పాడా? కనుక ఇస్సాకులో తన తండ్రి గుణలక్షణాలను అలవర్చుకుని మధ్యాహ్నం వేళ పొలంలోకి వెళ్ళారట దేవుడిని ధ్యానించడానికి కదా. మేము ఇంట్లో కూర్చొని దేవుడిని ఆరాధిస్తున్నామని చెప్తున్నారు ఈరోజు చాలా మంది. ఏమన్నా చర్చకి ఎందుకు రావట్లేదంటే ఇంట్లో చేసుకుంటున్నాం పాస్టర్ గారు. ఇంట్లో ప్రేయర్ చేసుకోవడానికి ఎంత మనకు అవకాశం ఉందో చెప్పండి. మన చిన్న చిన్న రూమ్స్ లో చిన్న చిన్న ఇళ్ళల్లో ఇంట్లో మనస్ఫూర్తిగా దేవుడి మీద హత్తుకొని ఉండడానికి, దేవుడిలో లగ్నమై లీనమై దేవుడిలో మనం వసించడానికి, ప్రార్థనలు గడపడానికి అవకాశం ఉంటుందా? ఉండదు. ఎక్కడో ఒక దగ్గర టీవీ సౌండ్, ఎక్కడో ఒక దగ్గర గిన్నెల సౌండ్, ఎక్కడో ఒక దగ్గర పిల్లల సౌండ్, ఏదో ఒకటి మనం డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి అందుకే నీ మందిరములో నివసించేవారు ధన్యులు, నిత్యము వారు నిన్ను స్తుతించుదురు. దేవుని యొక్క మందిరానికి ఎందుకు రావాలి అంటే దేవుని స్తుతించడానికి కదా. దేవుని యొక్క మందిరం ఈ స్థలమందు చేయబడి ప్రార్థన వైపు ఆయన ఏం చేస్తాడట? చెవియొగ్గా ఆలోచిస్తాడు. పేతురు పత్రికలో రాయబడ్డాడు. కనుక ఇస్సాకులో మరొక లక్షణం ఏమాత్రం డౌట్ లేదు. యవనస్తులు ఏం చేస్తారు? వాస్తవానికి ప్రార్థనలో గడపడానికి ప్రయత్నం చేస్తారా? చేయరు. యవనస్తులు ఏం చేస్తారు? ఎప్పుడు టీవీలోని లేదంటే సినిమాస్లోని లేదంటే ఫ్రెండ్స్తో లేదంటే ఫోన్లో చాటింగ్ రకరకాల పనుల్లో బిజీ అయిపోతారు. యవనస్తులకు ఉన్నటువంటి లక్షణం, యవనస్తులు మనసు స్థిమితం ఉంటుంది. వాళ్ళ యొక్క హృదయము రకరకాలని అపేక్షిస్తూ ఉంటుంది, రకరకాల. కానీ యవనస్తుడికి ఉన్నటువంటి ఇస్సాకు పొలంలోకి వెళ్ళిందంట. దేనికి వెళ్ళిండయా? వ్యవసాయం చేయడానికి వెళ్ళిండంటే వ్యవసాయం చేయడానికి కాదు, దేనికి వెళ్ళిందంట? ధ్యానించడానికి వెళ్ళాడు. ధ్యానం చాలా ఇంపార్టెంట్. ప్రార్థన చేయడానికి వెళ్ళాడు, దేవుని ఆరాధించడానికి వెళ్ళాడు, దేవుని యొక్క మోకరించి ప్రార్థించుకోవడానికి. ఏం తక్కువ ఉంది ఇస్సాకి? ఏం తక్కువ ఉంది? ఏమైనా తక్కువ ఉందా? ఏం తక్కువ లేదు. మరొక గొప్ప లక్షణం చూడండి, 26వ అధ్యాయం, అదే ఆదికాండ గ్రంథం 26వ అధ్యాయము 12 నుంచి చూడండి ఒకసారి. 12 నుంచి. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల పంటను పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడైను. అతడు మిక్కిలి గొప్పవాడు అది వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చెను. చాలండి. ఇస్సాకులో మరొక గొప్ప లక్షణాన్ని చూస్తున్నాం. ఇస్సాకులో మరొక గొప్ప లక్షణాన్ని చూస్తున్నాం. కష్టపడి పనిచేసేటువంటి తత్వాన్ని మనం చూస్తున్నాం. తన తండ్రి అయినటువంటి అబ్రహాము కనిపించినటువంటి బావులు ఫిలిష్తీయులు స్వాధీనం చేసుకుని పూడ్చిపడేశారు. ఫిలిష్తీయులు స్వాధీనం చేసుకుని వ్యవసాయ భూములను పూర్తి చేశారు. పూర్తి చేస్తే ఇస్సాకు ఏం చేశాడు? ఆ బావుల దగ్గరకు వెళ్ళి ఆ బావులు తిరిగి తోడి వాటర్ సప్లై చేసుకుని నూరంతల పంటలు పండించుకుంటున్నాడు. ఇస్సాకు ఇక్కడ నూరంతల పంట పండించుకుంటుంటే ఫిలిష్తీయులు మట్టి వచ్చేసి ఈ బావులు మావి, ఈ భూభాగం మావి, మా బావులు మాకే కావాలి అని చెప్పి దౌర్జన్యంగా ఆయన దగ్గర గుంజేసుకుంటే ఇస్సాకు వాళ్ళతో ఫైట్ చేశాడా? ఫైట్ చేశాడు. ఏం చేశాడు తెలుసా? వాళ్ళ బావులు ఇచ్చేసాడు. ఓకే, ఈ మీద పైకి తీసేసుకోండి. వాస్తవంగా బావులు ఎవరై? తన తండ్రి అయిన అబ్రహాము తవ్వించినటువంటి బావులు. అబ్రహాం బావులు తవ్వించాడు, వ్యవసాయం చేశాడు. దేవుడు పిలవగానే దాన్ని వదిలేశాడు. అక్కడే వదిలేశాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ దేశాలే దేవుడు వాళ్ళకి ఏం చేశాడు తెలుసా? స్వాస్థ్యంగా ఇచ్చాడు. మనకు ఒక చిన్న 50 గజాల స్థలం ఉంటే ఏం చేస్తాం? మన నాకు ఎవరి తరం కాదు. ఇక 50 గజాలు ఉంటే సార్ హైదరాబాద్లో మనమే గొప్ప. కానీ ఆనాటి భక్తులకి దేశాలు ఇచ్చేసాడు దేవుడు. దేశాలు దేవుడు ఇచ్చేస్తే ఆ దేశం అంతటిని వీడు చూసుకొని దాన్ని అనుభవిస్తూ మేడలు, విద్యలు, బంగాళాలు, ప్యాలెస్లు కట్టుకోలేదు. కానీ వాడు ఏం చేశారు తెలుసా? చిన్న చిన్న గుడారాలు వేసుకున్నారు. చిన్న చిన్న గుడారాలు వేసుకున్నారు. చూడండి అద్భుతం పట్టిన మాటలు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 14వ చూడండి. 14 ఇలాగ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విషయపరచుచున్నారు కారా? వారు ఏ దేశం నుండి వచ్చినో ఆ దేశంలో జ్ఞాపకం ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళటకు వీళ్ళకి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవులను అర్పించుకున్నటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలైనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును. ఎంత అద్భుతమైన మాట కదా.
వారు ఏ ప్రాంతం నుండి వచ్చారో వచ్చినటువంటి ప్రాంతాన్ని వాళ్ళు మర్చిపోయారంట. మనం ఏ ప్రాంతం నుండి వచ్చాం? మనం ఏ ప్రాంతం నుండి వచ్చాం? మనం వచ్చిన ప్రాంతం మనకు గుర్తుందా? ఉంది. కానీ అబ్రహాము విడిచిపెట్టిన ప్రాంతం ఆయన గుర్తులేదు. ఎందుకు అంటే విశ్వాసములకు కర్తయ్యం దాన్ని కొనసాగించిన యేసు వైపు మాత్రమే చూస్తూ ఆయన ఏం చేస్తున్నాడు? వెళుతున్నాడు ముందుకే. దేవుడు ఎక్కడ పిలిచి అక్కడ వెళుతున్నాడు. ముందున్నటువంటి వెనక విడిచిపెట్టిన ప్రాంతం గుర్తుంది అబ్రహాంకి. తిరిగి వెళ్ళడానికి అవకాశం. ఎందుకంటే ఈ భూమి మీద ఏది శాశ్వతమైంది కాదు. ఒకరోజు నేను అది ఆ పునాదులు గల పట్టణాన్ని ఖచ్చితంగా నేను స్వతంత్రించుకోవాలి, ఆ పట్టణాన్ని నేను తిరిగి వెళ్ళాలి. అది దేవుడు, అది వారి యొక్క ఆశ, వారి యొక్క కోరిక. ఎందుకు వారికి ఈ లోకం మీద ఆశ లేదు? ఎందుకు వారికి ఈ లోకం మీద ప్రేమ లేదు? ఎందుకు దేశాలు రాసి చేస్తే ఆ దేశాలలో వారు ఒదిగి జీవించారు. చిన్న చిన్న గుడారాలు వేసుకున్నారు. అబ్రహాము గుడారాలు వేసుకున్నాడు కదా, ఇస్సాకు గుడారాలు. శాశ్వతమైన కట్టడాలు వాడు నిర్మించుకోలేరు. శాశ్వతమైన కట్టడాలు వాడు నిర్మించుకో చిన్న చిన్న గుడారాలు వేసుకొని ఒదిగి జీవించారు ఈ లోకంలో. ఎందుకు అంటే మరి వాళ్ళకన్నా తక్కువ ఉందా? ఇస్సాకుని ఎలా ఆశీర్వదించాడంటే 26:12 ఏం చదువుకున్నాం? క్రమక్రమముగా అద్భుతంగా దేవుడు ఆయన ఆశీర్వదించాడు. అయినా సరే ఇస్సాకు గర్విష్ఠుడైపోయాడు. ఆశీర్వాదాలు పొందుకొని ఇదంతా నాదే, ఎవరు ఎక్కడ రావడానికి వీల్లేదు అని అన్నాడా? కాదు. ఆయన ఏదైతే ఆశీర్వదించబడ్డాడో ఆశీర్వదించబడ్డ దానిని అన్నిలో వచ్చి స్వతంత్రించుకుంటే పూర్తిగా వాళ్ళకి వదిలేశారు. ఎందుకంటే ఈ లోకం మీద వాళ్ళకి ఏ మాత్రం కూడా ప్రేమ లేదు. ఈ లోకం మీద, ఈ దేశం మీద, ఈ భూమి మీద ఏ మాత్రం కూడా మక్కువ లేదు వాళ్ళకి. ఎందుకంటే కొంతకాలమే ఇక్కడ మనం బ్రతకాల్సింది, కొంతకాలం తర్వాత ఏం కావాలి? మనం తిరిగి వెళ్ళాలి. చూడండి, అదే మాట చెప్తున్నాడు ఇక్కడ 12వ వచనం. అదే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 13 చదవండి. వీరందరూ ఆ వాగ్దానం దూరము నుండి చూసి వందనములు చేసి తమ భూమి మీద పరదేశములను యాత్రికుని విశ్వాసము గలవారై ఏమని తెలుసుకున్నారు? వాడు ఈ భూమి మీద వాడు ఎలాంటి వాళ్ళని తెలుసుకున్నారు? యాత్రికులను, పరదేశములను తెలుసుకున్నారు. ఎప్పటికైనా ఈ భూమిని విడవలసిందే, ఎప్పటికైనా ఈ భూమిని మనము వదిలిపెట్టవలసిందే, ఎప్పటికైనా దేవుడి దగ్గర మనం వెళ్లాల్సిందే అనుకొని వాళ్ళు ఏం చేశారంటే తన తల్లి పట్టణాన్ని వదిలేశారు, తన తల్లిదండ్రుల యొక్క పట్టణాన్ని వదిలేశారు. వారు ఏ ప్రాంతం ఉందో ఆ ప్రాంతాన్ని వదిలేసి దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోయారు. నిర్దాక్షిణ్యంగా, నిర్మోహమాటంగా, ఏ మాత్రం ఆలోచించకుండా వాడు ముందుకే సాగుచూ వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే ఇది శాశ్వతమైంది కాదు. ఇస్సాకు ప్రార్థనాపరుడే. తన ప్రార్థన ద్వారా అనేకమైన సంపదలు సంపాదించుకున్నాడు. దేవుడు పిలిచినప్పుడు సమస్తమును విడిచిపెట్టేశాడు. దాని మీద ఏ మాత్రం కూడా మక్కువ లేదు, ఏ మాత్రం కూడా ప్రేమ లేదు, ఏ మాత్రం కూడా ఆయనకి దాని మీద ఎలాంటి అభిప్రాయం లేదు. ఎందుకంటే ఇదంతా తాత్కాలికమైనదే. ఈ శరీర సంబంధమైన కార్యాలన్నీ కూడా తాత్కాలికమైనవే. అందుకే దేవుడు చెప్పాడు, నేను అబ్రహాము దేవుడును, నేను ఇస్సాకు దేవుడును. హల్లెలూయా! ఇంత అద్భుతమైన మాట. అలాంటి గొప్ప ఆత్మీయ జీవితం, అలాంటి గొప్ప విశ్వాస జీవితం మనకుంటే ఎంత గొప్పది. ఈరోజు క్రైస్తవులుగా మనకు అన్ని అవసరమే. డబ్బు అవసరమే, వ్యాపారం అవసరమే, ఉద్యోగం అవసరమే, ఇల్లు అవసరమే, ఆ సంపద అన్నీ అవసరమే. కానీ ఒకప్పుడు మనం దేవునికి త్యాగం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నీ ధనం ఎక్కడ ఉండనో, నీ హృదయము అక్కడ ఉండనో, వాక్యాన్ని నెరవేర్చకుండా దేవుని కొరకు వాటిని తృణపాయంగా వదిలేసే పరిస్థితి మనకు రావాలి. అబ్రహాం కంటే గొప్ప ధనవంతుడు భూమి మీద ఎవరు కూడా లేదు. కానీ అబ్రహాము ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె సూచి పెంచడంలో దూరట సులభం. మరి ఎందుకు అబ్రహాం పరలోకం లేదా ఉంది? అబ్రహాం తర్వాతనే ఎవడైనా, ఎంత పెద్ద గొప్ప భక్తుడైనా అబ్రహాము తర్వాతనే. మరి ఎందుకు దేవుడు పరలోకంలో చేర్చాడంటే అబ్రహాము ఎంతో గొప్ప సంపదపరుడు, కానీ ఆ సంపద మీద అతను మనసు పెట్టలేదు. ఆ సంపదను చూసుకొని గర్వించలేదు. ఆ సంపదను చూసుకొని ఆయన దేవుని నిర్లక్ష్యం చేయలేదు. ఎంత సంపాదించినా సమస్తమును దేవుని కొరకు వదిలిపెట్టాడు. అది క్రైస్తవుల యొక్క జీవితం, అది క్రైస్తవుల యొక్క విశ్వాస జీవితం. ఆ విశ్వాస జీవితంలో మనం స్థిరపడాలి. ఆ విశ్వాస జీవితంలో మనం ముందుకు కొనసాగాలి. కారణం ఏంటంటే మనం ఈ లోకంలో ఏంటంటే పరదేశములను యాత్రికులమై ఉన్నాము అనే సత్యాన్ని మనం గ్రహించాలి. మనకంటే మన తల్లిదండ్రులు లేరు, మనకి వాళ్ళు కాలం చేశారు, వాళ్ళ తల్లిదండ్రులు లేరు, వాళ్ళు కాలం చేశారు. మన ముందు తరం వారు అందరూ కాలం చేసి వెళ్ళిపోతున్నారు. కానీ మనకైతే అలాంటి ఆలోచన మనకి రావట్లేదు. ఎందుకు రావట్లేదు అని అంటే మనకు సరైనటువంటి ఆత్మీయ స్థితి మనలో కనబడట్లేదు.
సరైన ఆత్మీయ జీవితం మనకి కనబడట్లేదు. అవసరాలకి వస్తువులు సంపాదించుకుని ఆ అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే తప్ప వాటిని ప్రేమిస్తూ, వాటిని అభిమానిస్తూ, వాటికే మనము ఏం చేయకూడదు, వాటికే మనము దాసోహులము అవ్వకూడదు. కనుక మీరు గమనించండి, ఎందుకు దేవుడు వాళ్ళని పరిచయం చేస్తున్నాడు అని అంటే వారి యొక్క ఆత్మీయస్థితి అలా ఉంది, వారి యొక్క విశ్వాస జీవితం అలా ఉంది. కాబట్టి వారిని దేవుడు నేను వారి దేవుడిని అని చెప్పుకున్నాడు. ఈరోజు మనం క్రైస్తవులు మనం చెప్పుకోవడానికి చాలా మంది భయపడుతున్నారు, చాలా మంది సిగ్గుపడుతున్నారు. మేము క్రైస్తవులని అని చెప్పుకోవడానికి కదా. మరి మనకి పరలోకం దక్కుతుందంట కదా, అలాంటి వాళ్ళకి పరలోకం దక్కనే దక్కదు. కనుక మీరు గమనించినట్లయితే ఇస్సాకులో అద్భుతమైనటువంటి లక్షణం మనం చూసాం. ఒకటి, ఆయన ప్రార్థనాపరుడు. రెండవది, ఆయన విధేయతను చూపించినటువంటి వాడు. రెండవది, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి. మూడవది, ఈ రెండు కలిగి ఉన్న దాన్ని బట్టి దేవుడు అంచెలంచెలుగా క్రమక్రమంగా అతన్ని ఆశీర్వదించాడు. ఇస్సాకు జీవితంలో గొప్ప త్యాగాలు మనం చూడలేకపోయినా కానీ విశ్వాసుల వీరుల జాబితాలో అతని పేరు చేర్చబడింది. హేబేలు గురించి రాయబడింది. మొదటి విశ్వాస ఎవరు భూమి మీద? హేబేలు ఏం సాధించాడు? తన అన్న చేతిలో దారుణంగా చంపబడ్డాడు. విశ్వాస వీరుడు ఎలా అయ్యాడు? ఆయన ఏం గొప్ప కార్యాలు చేశాడు? ఎందుకు విశ్వాస వీరుడు అయ్యాడు అంటే దేవుని యొక్క హృదయాన్ని ఆయన దోచుకున్నాడు. దేవుని యొక్క అడుగుజాడలో నీతిగా నిజాయితీగా బ్రతకడం ఆయన నేర్చుకున్నాడు. కాబట్టి దాన్ని బట్టి తన అన్న చేతిలో అతను మరణించాడు. గొప్ప కార్యాలు కనబడకపోవచ్చు కానీ దేవుడికి కనబడే విశ్వాస జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు. అందుకే భూమి మీద తన స్వహస్తాలతో తయారు చేయబడిన ఆదాము కూడా కనబడలేదు కానీ తన కట్టుబడి పుట్టిన రెండవ సంతానమైనటువంటి హేబేలును దేవుడు అద్భుతంగా విశ్వాసుల వీరుల జాబితాలో రాయించాడు. అక్కడి నుంచి ప్రారంభమైంది విశ్వాసుల వీరుల జాబితా. ఎక్కడి నుండి? హేబేలు దగ్గర నుంచి. భూమి మీద రెండవ సంతానం హేబేలు, అక్కడి నుంచి ప్రారంభమైంది. కనుక ఒట్టుకునే ఈ గ్రంథంలో ఆయన పొందుపరచిన వాడి పేర్లు, ఆ పేర్లు ఒక్క మాటనే ఉంటుంది. చూడండి, అక్కడ ఒక్కటే మాట. ఏం మాట చూడండి, 11వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. 4వ వచనం, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతను మృతి పొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. ఎన్ని మాటలు ఉన్నాయి? ఎన్ని మాటలు రాశాడు దేవుడు హేబేలు గురించి? ఒక్కటే మాట. ఆ ఒక్క మాట వెనక ఎంత ఆత్మీయ జీవితం ఉందో చూసారా? హేబేలు దేవుడికి అర్పించిన అర్పణను బట్టి దేవుడు హేబేలుని అతని యొక్క అర్పణని లక్ష్య పెట్టాడు. మరి హేబేలుని దేవుడు అంగీకరించడానికి హేబేలు యొక్క ఆత్మీయ జీవితం, హేబేలు యొక్క విశ్వాస జీవితం ఎంత గొప్పగా ఉండబోతే దేవుడు ఆ మాట రాయించాడు. ఒక్క మాట రాశాడంటే ఆ మాట వెనుక వారి యొక్క ప్రయాస, వారి యొక్క కృషి, వారి యొక్క విశ్వాస జీవితం, వారి యొక్క రక్షణానుభవం, వారి యొక్క సమస్తమును త్యాగపూరితమైన విశ్వాస జీవితం ఉంది. కాబట్టి దేవుడు ఒక మాటలో కంప్లీట్ చేశాడు. ఒక మాట చదువుతాం మనం ముందుకు పెడతామంటే ఆ ఒక్క మాట వెనుక 50 సంవత్సరాల విశ్వాస జీవితం దాగింది, 40 సంవత్సరాల విశ్వాస జీవితం దాగుంది కదా. బాప్తిసం పొందిన 1 సంవత్సరం పాటు మనం జాగ్రత్తగా ఉంటాం. తర్వాత మెల్లమెల్లగా లోకానికి అలవాటు అవుతూ ఉంటాం. మెల్లమెల్లగా లోకంలో పడి జీవించడానికి ఇష్టపడుతూ ఉంటాం. మెల్లమెల్లగా లోకంతో సాంగత్యం కలిగి ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాం. అంత హ్యాపీగా ఉన్నప్పుడు ఏం కాదులే ఇదే విశ్వాస జీవితం అనుకుంటున్నాం. ఏం కాదు ఇదే విశ్వాస జీవితం అనుకుంటాం. మనకు తెలుసు అది విశ్వాస జీవితం కాదని. అయినా సరే మన యొక్క శరీర ఇచ్చలను బట్టి దాన్ని వదిలిపెట్టలేదు. ఆ బంధు ప్రీతిని కానీ దాని లోక సంబంధమైన ఆలోచనలు కానీ మనం వదిలిపెట్టకుండా క్రీస్తుకి దూరంగా బ్రతుకుతూ ఉంటాం. అపొస్తలుల యొక్క ఆత్మీయ జీవితం మనం చూస్తే పేతురుకి చేపలు పట్టే టైంలో పేతురుకి కలిసిన బట్టలు కూడా లేవు. ఉన్నాయి బట్టలు ఉన్నాయి. అందరూ కలిసి సముద్రంలో చేపలు పడుతూ ఉంటుంటున్నారు. చేపలు పడుతుంటే ఎవరు వస్తున్నారు? సముద్రం మీద నడుచుకుంటే ఎవరు వస్తున్నారు? యేసుక్రీస్తు వస్తున్నాడు. యేసుక్రీస్తును చూసి పేతురు అనుకున్నాడు తాను దిగంబరుడని తెలుసుకొని ఎగిరి సముద్రంలో దూకాడు. అంటే అప్పటిదాకా ఏం తెలియలేదు ఆయనకి. అప్పటిదాకా ఏం తెలియలేదు. తన ఒంటి మీద బట్టలే లేవన్న సంగతి పేతురు మర్చిపోయాడు. ఎందుకు మర్చిపోయాడు? పడవలో ఉన్నవాడు కూడా ఇలాంటి వాడే. సముద్రం మీద వేటకు వెళ్ళినటువంటి వాళ్ళు కేవలం గోసిగుడ్డ లేదంటే మామూలు చిన్న వస్త్రాన్ని మాత్రమే ధరించి వాళ్ళు వెళ్ళిపోతారు సముద్రంలో.
పేదరికి అది కూడా లేదు. ఆ దిగంబరత్వంతోనే ఉన్నాడు, చేపలు పడుతున్నాడు. యేసుక్రీస్తుని ఎప్పుడైతే పేదరు చూశాడు, గుర్తించాడు. అంత పేదరిక పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళని దేవుడు ఎన్నుకున్నాడు. తిరిగి వాళ్ళు ఏమైనా సంపాదించుకున్నారా? ఏమైనా సంపాదించుకున్నారా? ఏమైనా సంపాదించుకున్నారంటే ఏ అపోస్తలుడు కూడా ఏది సంపాదించుకున్నట్లుగా. ఎందుకు అంటే వారు గ్రహించారు, వారు గుర్తించారు, ఈ లోకము శాశ్వతమైంది కాదు. మనం ఈ లోకంలో సమస్తములు ఒక దినము విడిచిపెట్టవలసిందే. తర్వాత దేన్ని మనకు దేవుడు ఏర్పాటు చేశాడు? ఆ పునాదులు గల పట్టణమైన పరలోకం వైపు మనము చూడాలి. అందుకే హెబ్రీ సంఘానికి అపోస్తలుడు పౌలు రాస్తూ అదే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం, అదే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం మనం చూద్దాం. 5వ వచనం, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందుడి, నేను ఏ మాత్రమును విడువను, నేను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. హల్లెలూయా. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన దాంట్లో తృప్తి పొంది ఉండండి. తృప్తి లేకపోతే ఎంత సంపాదించినా వ్యర్థమే కదా. తృప్తి అనేది కావాలి. తృప్తి లేక కోట్లు సంపాదిస్తున్నారు కదా. ఇప్పుడు మన అంబానీ గారు ఏం చేస్తున్నారు తెలుసా? భారతదేశంలో ధనవంతులైనా ఇప్పుడు ఆయన కన్ను ఎక్కడ పడిందంటే ప్రపంచంలో ధనవంతుడు కావాలి. ప్రపంచంలో 13వ స్థానంలో ఉన్నట్టు ఆయన, ప్రపంచంలో 13వ స్థానంలో ఉన్నాడు. అయినా సరే ఇప్పుడు ఆయన తృప్తి లేదు. ఏంటంట? దేవుని యొక్క మహాకృపను బట్టి ఇప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడు అంటే 13వ స్థానంలో ఉన్న వ్యక్తి నేను మొదటి స్థానానికి ఎగబాకాలి, మొదటి స్థానానికి వెళ్ళిపోవాలి. చైనా వాడి కంపెనీ అని చెప్పేసి టిక్ టాక్ బ్యాన్ చేసేసి ఇప్పుడు ఏం చేశాడు? మోడీకి అప్పగించేసి. మోడీ గారు ఏం చేశారు? టిక్ టాక్ ని అంబానీకి అప్పగించేశారు. ఇప్పుడు దాని ద్వారా కొన్ని వేల కోట్లు సంపాదిస్తారు. అనేక మంది ఫారిన్ కంపెనీస్ అంబానీ యొక్క కంపెనీస్ లో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. వీటన్నిటి ద్వారా ఆయన వేల కోట్లు. కరోనా టైంలో, కరోనా పరిస్థితుల్లో ప్రపంచం అంతా జీడిపి మొత్తం దిగిపోతే అంబానీ ఆస్తులు ఏమైపోయింది తెలుసా? ఒక్కటేసారి 1,00,000 కోట్లు పెరిగిపోయాయి. బైబిల్ గ్రంథం చెప్తుంది ఏంటి తెలుసా? ఇప్పుడు క్రైస్తవులు ఎవరిని చూడాలి? క్రైస్తవులు చూడవలసింది ఎవరిని? అన్యులున్నా క్రైస్తవులున్నా? మనకి మాదిరి ఎవరు ఉండాలి కదా మాదిరి? అన్యులు కాదు. అన్యులు లోక సంబంధమైన వాళ్ళు, అన్యులు ఆస్వాదించబడింది, వాళ్ళు సంపాదించుకొని ఏమైనా చేయాలి. కానీ వాళ్ళ యొక్క జీవితాన్ని మనం ప్రభావితం చేయకూడదు. మన జీవితాన్ని ప్రభావితం చేయగలిగింది ఎవరు అంటే యేసుక్రీస్తు, ఆయన యొక్క శిష్యులు. వాళ్ళు మనం ప్రభావితం చేయాలి. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. ఎందుకయ్యా తృప్తి పొంది ఉండాలంటే నేను నిన్ను ఎడబాయను, నేను ఏ మాత్రము నేను విడువను, ఎడబాయను దేవుడే మనకు వాగ్దానం చేశాడు. కాబట్టి ఇంకా మనం దాని కొరకు ప్రయాసపడాల్సిన అవసరం లేదు. తృప్తి కలిగి ఉండండి. కొంచెమైనా సరే తృప్తి కలిగి ఉండండి. కారంతో తిన్నా సరే తృప్తి కలిగి ఉండండి కదా. కొంచెమైనా సరే మీరు తృప్తి కలిగి ఉండండి. తృప్తి లేకపోతే పాపం చేయడానికి అవకాశం ఉంటుంది. తృప్తి లేకపోతే అన్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. తృప్తి లేకపోతే అక్రమం చేయడానికి అవకాశం ఉంటుంది. తృప్తి కలిగి ఉంటే ఇలాంటివన్నీ మన దృష్టికి రావు. కనుక ఆ విశ్వాసుల వీరుల జాబితాలో అబ్రహాము అలాగే తృప్తి కలిగి జీవించాడు. తన కుమారుడు ఇస్సాకు అలాగే తృప్తి కలిగి జీవించాడు. తన కుమారుడు యాకోబు గారి గురించి కొన్ని మాటలు క్లుప్తంగా తెలుసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి యాకోబు గారి గురించి మనం తెలుసుకుందాం. రెండు ఒకసారి ఆదికాండ గ్రంథం 32వ అధ్యాయం. ఇంతకుముందు మనం చదివాం కదా. ఆదికాండ గ్రంథం 32వ అధ్యాయం 13వ వచనం. అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్య ఏశావు కొరకు ఒక కానుకలు అనగా 200 మేకలను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేళ్లను, 30 పాడి ఒంటెలను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆబోతులను, 20 ఆడుగాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకుని మందను వేరుగా తన దాసుల చేతికి అప్పగించి, మీరు ఈ మందకు నడుమ ఎడమ ఉంచి నాకంటే ముందుగా సాగిపోడని తన దాసులతో చెప్పాను. ఇప్పుడు యాకోబు గారి దగ్గరికి వస్తారు. ఇప్పుడు దేవుడు అన్నాడు కదా, నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అని ఎందుకన్నాడు? ఇప్పుడు యాకోబు యొక్క గుణ లక్షణాలు మనం చూద్దాం. యాకోబు గుణ లక్షణాలు ఏంటంటే తను
పద్దనరాములకు వెళ్ళి తన మామ అయినటువంటి లాబాను గారి దగ్గర 14 సంవత్సరాలు ఊడిగం చేసి జీతం చేసి ఆస్తులు సమకూర్చుకున్నాడు, భార్యను సమకూర్చుకున్నాడు, పిల్లలను సమకూర్చుకున్నాడు. ఈ ఆస్తులంతటిని తీసుకొని తన స్వగ్రామానికి బయలుదేరాడు. క్షమించాలి, యాకోబు గారు తన స్వదేశానికి బయలుదేరాడు. బయలుదేరితే ఒక వర్తమానం వచ్చింది ఏంటంటే, అయ్యా నీ అన్న నీ మీద పగబట్టాడు కదా, నీ అన్న ఏశావు నీ మీద పగబట్టాడు కదా, ఆయన నిన్ను ఎదుర్కోవడానికి వస్తున్నాడన్న సమాచారం తెలుసుకున్నాడు. సమాచారం తెలుసుకొని ఇప్పుడు యాకోబు ఏం చేశాడంటే తన అన్నకి ఒక కానుక పంపిస్తున్నాడు. తన అన్నకి ఒక కానుక పంపిస్తున్నాడు. ఆ ఒక కానుక ఏంటో తెలుసా? ఆ ఒక కానుక ఏంటో తెలుసా? తాను సంపాదించిన సమస్తమైన ఆస్తి. కానుక అంటే ఏదో చిన్న గిఫ్ట్ కాదు. 200 జేమ్స్ గారు 200 మేకలు అంటే ఒక మేక వాల్యూ ఎంత ఉంటుంది ఈనాటి కాలంలో? ఇంచుమించు 200 మేకలు ఇంటూ 5,000 ఇంచుమించు దాదాపుగా 10 లక్షల రూపాయలు. ఇప్పుడు వాల్యూ చేసుకుంటే 10 లక్షల మేకలు, 10 లక్షలు ఖరీదు చేసే మేకలు అంటే ఈయన ఎంతకాలం సంపాదించాడు? దాన్ని 14 సంవత్సరాలు ఊడిగం చేసి తన మామ దగ్గర వెట్టి చాకరీ చేసి సంపాదించిన ఆస్తి అంతటిని కూడా 200 మేకలు. తర్వాత లెక్క చెప్పండి అక్కడ 20 మేకపోతులు. ఒక మేకపోతు ఎంత ఉంటుంది? మొన్న బక్రీద్ పండుగలో ఒక మేకపోతు ఖరీదు 25,000 చెప్పారు. చూసారా పేపర్లో కదా? ఒక్క మేకపోతు ఖరీదు 25,000 చెప్పారు పేపర్లో రాసింది. ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. 20 మేకపోతులు పంపించాడట. 200 మేకలు, 20 మేకపోతులు. 20 మేకపోతులు ఇంటూ 25,000 ఎంతైంది? ఏమండి తన ఆస్తి మొత్తం ఇంకేం చెప్తున్నాడు చూడండి. ఇంకా 200 గొర్రెలు. గొర్రె విలువ ఎక్కువ, మేక విలువ ఎక్కువ? ఒకవేళ గొర్రె విలువ ఎక్కువ అనుకుంటే ఇస్లామిక్ సహోదరులకి గొర్రె వాల్యూ ఎక్కువ, హైందవ సహోదరులకి మేక వాల్యూ ఎక్కువ. దేని వాల్యూ అంటే దాన్ని కూడా 5,000 లెక్క పెట్టుకుంటే కూడా అది కూడా ఇంచుమించు 10 లక్షల రూపాయల ఆస్తి. ఇంకా ఆబోతు, ఒక్క ఆబోతు విలువ వచ్చేసి దాదాపు 1,00,000 రూపాయలు ఉంటుంది కదా. 20 పొట్టేలు విలువ. ఇవన్నీ యాకోబు గారు సంపాదించిన అంతటిని కూడా ఇప్పుడు ఉచితంగా ఇస్తున్నాడు. ఎవరికి? ఏశావు, తన అన్న అయినటువంటి ఏశావుకి. కాబట్టి మనం సంపాదించిన దాంట్లో మన సహోదరునికి ఏమైనా ఇవ్వగలమా? ఇవ్వలేమా? ఎందుకు ఇవ్వలేమంటే మనకి ఈ లోకమే ఇంపార్టెంట్, మనకి ఈ లోకమే శాశ్వతం. మనకి బ్రతికినటువంటి ఈ యొక్క 60 సంవత్సరాలే చాలా విలువైనటువంటి జీవితం కదా. ఇక్కడే ఉండాలన్నా స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నాం. కానీ యాకోబు అలా ఆలోచించలేదు. తను సంపాదించిన సమస్తం కూడా తృణప్రాయంగా ఒక్క రోజులోనే ఖర్చు పెట్టేస్తున్నాడు. ఒక్క రోజులో తన అన్నకి కానుకగా పంపించేస్తున్నాడు. కారణం ఏంటి తెలుసా? ఈ భూమి మీద నేను శాశ్వతంగా నేను ఉండేది కాదు. లైట్ తీసుకుంటాడండి. కొన్ని లక్షల రూపాయలు, తన కొన్ని లక్షల ఆస్తిని సింపుల్ గా పంపించేస్తున్నాడు. ఇచ్చేసాడు మనం కొన్ని లక్షల ఆస్తి. ఇంకా చదవండి అక్కడ మాట, ఇంకా చదవండి. 10 ఆంబోతులను, 20 ఆడుగాడిదలు, 10 గాడిద పిల్లలు తీసి మందలంతటిని వేరు వేరుగా తన దాసుల చేతికి అప్పగించి, మీరు ఆ మందకు నడుమ ఎడమ ఉంచి నాకంటే ముందుగా సాగిపోండి తన దాసులతో చెప్పి ఇక్కడ చదువు 23వ వచనం చూడండి అమ్మా. 23వ వచనం. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినంతయు పంపివేశాడు. చాలండి. యాకోబు దగ్గర ఇంకేముందా? ఏమన్నా? తన భార్యను పంపేశాడు, తన బిడ్డలను పంపేశాడు, తను సంపాదించిన సమస్త యావదాస్తిని పంపించేశాడు. ఇంకా యాకోబు దగ్గర ఏముంది? ఏమీ లేదు. నిస్సహాయ స్థితిలో ఒంటరిగా యాకోబు దగ్గర మిగిలిపోయాడు యాకోబు. దేని మీద ఉంది ఇప్పుడు యాకోబు గారి యొక్క ఆశ? దేని మీద ఉంది యాకోబు గారి యొక్క కోరిక? కంటికి కనిపించినటువంటి పరలోక పట్టణం మీద ఆయనకు ఆశ. ఎప్పటికైనా సరే, ఇప్పుడు కాదు, ఇంకా 10 సంవత్సరాలకైనా సరే, ఇంకా 20 సంవత్సరాలకైనా సరే, నేను ఈ లోకంలో యాత్రికుడినే, ఈ లోకంలో నేను పరదేశినే, ఈ లోకము శాశ్వతము కాదు. నాకు కావాల్సింది ఆ పునాదులుగా పట్టణమైనటువంటి పరలోక రాజ్యము. ఆ పరలోక పట్టణం కొరకు ఆశపడ్డాడు. కాబట్టి ఆయన ఈ లోకంలో యాత్రికుడును, ఈ లోకంలో ఆయన పరదేశాన్ని గ్రహించి తన సంపాదించిన సమస్తము తన అన్నైనటువంటి ఏశావుకి ఇవ్వడానికి ఆయన ఇష్టపడ్డాడు. సమస్తమును ఇష్టపడ్డాడు. సమస్తమును త్యాగం చేసేసాడు యాకోబు.
ఎంత సమస్తాన్ని కూడా లైట్ తీసుకుంటున్నాడు. ఎందుకంటే ఇదంతా శాశ్వతమైంది కాదు. దీని మీద మనసు ఉంచవలసింది ఏం లేదు. పట్టుకుని చెప్పాడు దేవుడు, నేను యాకోబు దేవుడు అని పట్టుకుని చెప్పాడు. వాడి యొక్క గుణ లక్షణాలను చూసి తను గర్వపడుతున్నాడు. దేవుడు నేను ఫలానా వ్యక్తి దేవుణ్ణి అని చెప్పుకోవడానికి గొప్పపడుతున్నాడు, గర్వపడుతున్నాడు. ఇంకా యాకోబు యొక్క ఆ విశ్వాస జీవితాన్ని మనం చూసినట్లయితే చూడండి ఒకసారి. యాకోబు అదే విశ్వాస జీవిత జాబితాలో 34వ అధ్యాయము మొదటి వచనం ఒకసారి మనం చూద్దాం. 34వ అధ్యాయం ఆదికాండ గ్రంథం మొదటి వచనం ఒకసారి మనం చూద్దాం. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీన ఆ దేశం కుమార్తెలను చూడబెడను. ఆ దేశం నేరిన హివీయుడైన హామోరు కుమారుడు షెకెము ఆమెను చూసి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచెను. చాలు. యాకోబు గారికి ఎంతమంది సంతానం? 12 మంది మగపిల్లలు. ఆడపిల్లలు ఎంతమంది? ఒక్కతే ఆడపిల్ల. ఎంతమంది ఉన్నారు? ఒక్కతే. ఆ ఒక్కదాని పేరు దీన. ఆ ఒక్క ఆడపిల్ల దేశాన్ని చూడటానికి వెళ్ళింది. దేశాన్ని చూడటానికి వెళితే ఆ దేశంలో ఏరినటువంటి రాజు గారి కుమారుడు అయినటువంటి ఏం పేరు? షెకెము. ఆయన ఏం చేశాడంటే ఈ దీన యొక్క అందాన్ని చూసి ఆమెతో మోహించి ఆమెను పాడు చేశాడు. పాడు చేస్తే ఆ వార్త ఇక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఎవరి దగ్గరికి వెళ్ళింది? తండ్రి అయిన యాకోబు దగ్గరికి వెళ్ళింది. యాకోబు వాళ్ళ మీద కత్తులు చూసాడా? యాకోబు వాళ్ళతో ఫైట్ చేశాడా? యాకోబు వాళ్ళతో యుద్ధం చేశాడా? యాకోబు వాళ్ళని ఏమీ చేయలేదు, క్షమించి వదిలేసింది. తన కుమార్తె విషయంలో కూడా పాపము చేసినప్పుడు, తన కుమార్తె విషయంలో తప్పు చేసినప్పుడు యాకోబు ఏం చేయలేదు. యాకోబు క్షమించాడు, కానీ యాకోబు కుమారుడైనటువంటి వారు మాత్రం క్షమించలేదు. యాకోబు కుమారుడు ఏం చేశారంటే వాళ్ళ మీద పగబట్టి రాత్రి వాళ్ళ యొక్క దేశం మీద, వాళ్ళ ఊరి మీద పడి మగవాళ్ళందరినీ చంపేశారు. కానీ యాకోబు ఏం చేశారు తెలుసా? వారిని క్షమించి వదిలేసేసారు. ఈ పగలు, ఈ ప్రతీకారాలు, ఈ ఈర్ష్య స్వభావం ఇవన్నీ కూడా ఈ లోక సంబంధమైనవే. అవి దేవుని రాజ్యాన్ని ఏమాత్రం కూడా స్వతంత్రించుకోవు. అది దేవునికి ఏమాత్రం కూడా మంచిది కాదు. దేవుడు అలాంటి వాటిని ఈర్ష్య, ద్వేష, పగ తీర్చుకున్న మీ పని కాదని నా పని, నాకు వదిలేయడం చెప్పారు. ఎందుకంటే మీ పగ ఎప్పటి వరకు నిలిచి ఉండకూడదంట. మీ కోపము సూర్యాస్తమయం వరకు నిలిచి ఉండడానికి వీలేదు. ఎందుకు అంటే పగ తీర్చుకున్న మీ పని కాదు, నా పని. దేవుని చిత్తాన్ని గ్రహించినటువంటి యాకోబు, దేవుని యొక్క మనసును గ్రహించిన యాకోబు, దేవుని యొక్క అడుగుజాడలో నడుస్తున్నటువంటి యాకోబు తన కుమార్తెకు చేసిన అన్యాయాన్ని బట్టి వాళ్ళ మీద పగ తీర్చుకోలేదు, కానీ వారిని క్షమించి వదిలేసింది. కానీ తన యొక్క కుమారులని క్షమించలేదు. ఎంత గొప్ప భయంకరమైన పాపాన్ని, భయంకరమైన నేరాన్ని ఎవరైనా క్షమించగలరా? ఎవరు క్షమించరు, ఎవరు క్షమించరు. కానీ యాకోబు క్షమించేశాడు. ఒకటి, ఆస్తిని అంతా దారదత్తం చేశాడు తన అన్నకి. ఆస్తి మొత్తం పోయింది. రెండవది, తన ఒక్క ముగ్గుల కుమార్తె, ఏమంటే 12 మంది సంతానం తర్వాత ఒక కుమార్తె పుడితే ఎలా ఉంటుంది కదా? ఎంత గారాబంగా పెంచుంటారు, ఎంత ప్రేమతో పెంచుంటారు. ఆ ఒక్క కుమార్తెని ఒకడెవడో అన్నిడు పాడు చేస్తే యాకోబు పగ తీర్చుకున్నాడా? యాకోబు ఫైట్ చేశాడా? యాకోబు కొట్లాడాడా? ఏమీ చేయలేదు. వారిని క్షమించి వదిలేశాడు. క్రీస్తు యొక్క గుణ లక్షణాల్లో, క్రీస్తు యొక్క అడుగుజాడల్లో, క్రీస్తు యొక్క ప్రేమలో తప్పించుకోవాలని ఇష్టపడుతున్న మనకు క్రీస్తు యొక్క ప్రేమను పొందుకునే వారిగా క్షమాపణ మనకు కావాలి. నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు కూడా మీ సహోదరులను క్షమించారు. అందుకే ఆయన చెప్పుకున్నాడు, గర్వంగా చెప్పుకున్నాడు, నేను యాకోబు దేవుడు. అంత లైట్ తీసుకుంటున్నాడు. ఏ దాని మీద వాళ్ళకి సీరియస్నెస్ లేదు. ఏంటంటే ఇంత భయంకరంగా ఉన్నావు, చచ్చిన పాములే ఉన్నావు ఎందుకు అని అంటే, అయ్యా ఈ లోకంలో నేను చస్తే ఆ లోకంలో నేను బ్రతికించబడతాను. 1833వ శతాబ్దంలో, 1833వ సంవత్సరంలో ఒక మిషనరీ ఉన్నాడు. ఆ మిషనరీ ఆయన ఏం చేశాడు తెలుసా? డాక్టర్ చదువుకున్నాడు. ఎందుకయ్యా నువ్వు డాక్టర్ చదువుకున్నావు అని అంటే, ఇప్పుడు డాక్టర్ చదువుతారు. ఎందుకు చదువుతున్నారు? డాక్టర్గా సంపాదించడానికి కదా, మంచి పేరు ప్రఖ్యాతులు గడించడానికి. పేరు పక్కన డాక్టర్ అని అంటే అది చాలా గొప్ప విషయం. దానికోసం డాక్టర్ చదువు. కానీ ఆ వ్యక్తిని ఎందుకైనా డాక్టర్ చదువుతున్నాము అని అంటే, ఆ వ్యక్తి చెప్పిన మాట ఏంటి తెలుసా? సువార్త ప్రకటించడానికి, క్రీస్తు కొరకు ఆత్మల్ని సంపాదించడం. నేను డాక్టర్, అదేంటి నువ్వు డాక్టర్ చదివేది సువార్త ప్రకటించడానికి. సువార్త ప్రకటించడానికి డాక్టర్ ఎందుకు? 10th ఫెయిల్ కూడా వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారు ఈనాటి కాలం. 10th క్లాస్ కూడా చదువుకున్నటువంటి వాళ్ళు సువార్త ప్రకటిస్తారు. నీకెందుకయ్యా డాక్టరేట్ అని అంటే, ఆయన అన్నాడు, నేను చైనా దేశానికి మిషనరీగా వెళ్ళి అక్కడ వారికి వైద్యం చేసి వారిని క్రీస్తు వైపు తిప్పాలి అని నా ఆశ అని అన్నప్పుడు,
వారి తల్లిదండ్రులు వారి యొక్క మిషనరీ వాళ్ళు అంగీకరించలేరు. చైనా దేశం వెళ్ళడానికి వాళ్ళు అంగీకరించలేరు. అయితే వ్యక్తి చీకటి ఖండమైనటువంటి ఆఫ్రికా దేశానికి సువార్త ప్రకటించడానికి బయలుదేరాడు. యవనస్తుడు, డాక్టర్ చదువుకున్నాడు. డాక్టర్ చదువుకొని తన డాక్టర్ యొక్క వృత్తి ద్వారా అక్కడ అనాగరిక ప్రజలకి వైద్యం చేసి వారి యొక్క జబ్బుల్ని నయం చేసి క్రీస్తు ప్రేమ వాళ్ళకి తెలియజేసి క్రైస్తవులుగా మార్చాలని ఆశ కలిగి ఉన్నాడు. యవనస్తుడు పెళ్లి చేసుకున్నాడు. భార్య పేరు మేరీ. ఇరువురు కలిసి ఆఫ్రికా ఖండానికి వెళ్ళిపోయారు. ఆఫ్రికా ఖండానికి వెళ్ళిపోయి అక్కడ సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఆఫ్రికా ఖండము ఎంత భయంకరమైన కంట్రీ అంటే ఆ ప్రాంతంలో నరమాంస భక్షకులు కూడా ఉండేవారట. అంత భయంకరమైన కంట్రీ, క్రూర మృగాలతో నిండిపోయినటువంటి ప్రాంతం. రోడ్లు లేవు, బిల్డింగ్స్ లేవు, వాటర్ లేదు, ఆహార పదార్థాలు లేవు, ఏమీ లేవు. ఈయన ఏం చేశాడంటే బయలుదేరేటప్పుడు చాక్లెట్స్ తీసుకొని, వైద్య పరికరాలు తీసుకొని ఆఫ్రికా ఖండానికి వెళ్ళిపోయాడు. తన యవ్వనస్తురాలను భార్యను వెంట పెట్టుకుని వెళ్ళిపోయి అక్కడ సువార్త ప్రకటిస్తున్నాడు. ఎలా అంటే ముందు వాళ్ళకి చాక్లెట్ ఇచ్చాడు. చాక్లెట్ తిని వాళ్ళు టేస్ట్ గా ఉందని చెప్పి ఇంత ఫ్రెండ్షిప్ చేయడం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళకి క్రీస్తుని గురించి చెప్పడం ప్రారంభించాడు. ఆయన యొక్క విశ్వాస జీవితంలో ఆయన పెట్టుకున్న లక్ష్యం ఏంటి తెలుసా? 1000 గ్రామాలకు సువార్త ప్రకటించాలి. 1000 గ్రామాలకు సువార్త ప్రకటించాలి. అలా ఆ భయంకరమైన అడవిలో తిరుగుతూ ఆ అడవి జాతి మనుషులకు సువార్త ప్రకటిస్తూ ఉంటుంటే ఒక బురద దాటి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. ఆ బురదలో కాలు వేయగానే అది ఏం కలిసిందో తెలియదు. ఆ కాలు కలిసిన వెంటనే ముళ్ళు లాంటిది పుచ్చుకుంది అనుకున్నాడు. ఆయన బయటకు వచ్చి ముళ్ళు పీకేసేసాడు. కానీ ఏదో కలిసింది లోపల. దాన్ని బట్టి ఎడంకాలు పనిచేయడం మానేసింది. ఎడంకాలు మొత్తం తిమ్మిరెక్కింది. ఇప్పుడు ఆయనకి ఏం లేదు, కాలు లేదు. కాలు లేకపోయినా పర్వాలేదు. తన తల్లిదండ్రులు ఆయనకి సమాచారం వచ్చేసి, అయ్యా పర్వాలేదు నువ్వు వచ్చేస్తే రిటర్న్ అని అంటే, లేదు నన్ను రావడానికి వీలు లేదు, సువార్త ప్రకటించాలి. ఈ యొక్క అడవి జాతి మనుషుల మధ్యలో, ఈ యొక్క ఆఫ్రికన్స్ మధ్యలో నేను సువార్త ప్రకటించి క్రీస్తు ప్రేమ అనేకులకు నేను ప్రకటించాలి అని చెప్పి ఆయన దృఢ నిశ్చయంతో అలాగనే ఉంటున్నప్పుడు తన భార్యకు జబ్బు చేసింది. ఈయనకి తెలిసినటువంటి ఏదో వైద్యంతో ఆయనకి ట్రీట్మెంట్ చేశాడు కానీ తగ్గలే. భయంకరమైనటువంటి జబ్బు బారిన పడిపోయి విష జ్వరాలు చోకి ఆమె కూడా మరణించింది. ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయాడు. ఆ ఒంటరిగా మిగిలిపోయాడు. రెండవది ఏంటంటే ఆయనకి ఎడంకాలు పనిచేయడం మానేసింది. ఎడంకాలు పనిచేయట్లేదు. అలాగే సువార్త ప్రకటించడం ముందుకు సాగుతూ ఉంటుంటే ఒక పెద్ద ముండ్ల కంప అడ్డొచ్చింది. ఆ ముండ్ల కంపని అడ్డు తొలగించుకునే ప్రయత్నం చేశాడు. చేతితో ఆ ముండ్ల కంపని అడ్డు తొలగించుకొని వెళ్ళిపోయింది కదా ముందుకు వెళ్లే లోపల ఆ కంప టప్పును వచ్చేసి ముఖాన్ని కొడితే ఆ కంప ముళ్ళు కంటిలో పుచ్చుకుంది. ఎడం కంటిలో పుచ్చుకొని కనుగుంటంతా కారిపోయింది. ఒక్కటే కన్ను మిగిలింది. తనకు తెలిసినటువంటి వైద్యంతో ఏదో కొన్ని మందులు అందుబాటులో ఉంటే ఆ మందులతో వైద్యం చేసుకున్నాడు. నొప్పిని తగ్గించుకున్నాడు. ఎడమ కన్ను పోయింది, ఎడమ కాలు పనిచేయట్లేదు. అలాగనే సువార్త ప్రకటిస్తున్నాడు. కొంతకాలం అయిపోయింది. ఒక దగ్గర సువార్త ప్రకటిస్తూ రాత్రి కూడా గస్తీ కాస్తూ ఉన్నారు. రాత్రి కూడా క్రూర మృగాలు వాళ్ళ దగ్గర రాకుండా గస్తీ. ఒక భయంకరమైన పెద్ద చిరుతపులు వచ్చేసి ఆయన భుజం మీద కొట్టింది. పంజాతో భుజం మీద కొట్టగానే ఈ చెప్ప మొత్తం ఊడిపోయింది. ఎముకైతే విరగలేదు కానీ దాని యొక్క నరాలన్నీ దెబ్బతిన్నాయి. ఇప్పుడు ఎడమ చేయి పనిచేయడం మానేసింది. ఒకటి ఎడమ కన్ను లేదే, రెండవది ఎడమ కాలు లేదు, మూడవది ఎడమ చెయ్యి కూడా పనిచేయట్లేదు. ఇంత భయంకరమైన సిచ్యువేషన్లో ఆయన ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలి కదా, వెళ్ళిపోలేదు. అలాగనే సువార్త ఆఫ్రికా ఖండాన్ని వెలిగించాలి. ఆఫ్రికాలో అనేక మందికి క్రీస్తుని గురించి ప్రకటించాలి. మనమైతే ఏమనుకుంటాం, ప్రభు సువార్త పరిచయం రావడం మీ చిత్తం కాదేమోలే, ఇన్ని ఆటంకాలు ఎదురైనప్పుడు నేను ఎందుకు పనిచేయాలి, ఇంకా వెళ్ళిపోతాను. మీ చిత్తం కానప్పుడు నేనేం చేస్తాను ప్రభు అని మనం ఏం చేస్తాం, మనం తీసుకున్న స్టాండ్ బ్యాక్ తీసుకుంటాం. కానీ అతను అలా చేయలేదు. అలాగనే సువార్తను ప్రకటిస్తున్నాడు. అనేక మంది, వేల మందికి సువార్త ప్రకటించాడు. ప్రకటించి ఒకరోజు అతని దగ్గరికి ఒక నాస్తికుడు వచ్చాడు. ఆ నాస్తికుడితో మాట్లాడి వెళ్ళిపోతుంటే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తన ఉండే గుడిసె దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత తనకెంతో అవసరమైనటువంటి మెడిసిన్స్ ఎవరో దొంగిలించారు. ఇప్పుడు మెడిసిన్స్ లేవు. మెడిసిన్స్ లేకపోతే ఆయన పరిచర్య చేయలేదు. అక్కడే మోకరించి ప్రార్థిస్తున్నాడు, ప్రభా నాకు ఎంతో అవసరమైనటువంటి మెడిసిన్స్ లేకుండా అయిపోయినాయి, నాకు ఈ మెడిసిన్స్ కావాలి ప్రభా అని ప్రార్థించి కళ్ళు తెరిచిన తర్వాత ఒక వ్యక్తి ఆయన ముందు నిలబడ్డాడు. అయ్యా నేను మీ గురించి విన్నాను, మీ గురించి ఇంటర్వ్యూ చేసి మీ బయోగ్రఫీ నేను రాయాలని మీ దగ్గరకు వచ్చేసాను. వస్తూ మీకు అవసరమైన కొన్ని మెడిసిన్స్ నేను తీసుకుని వచ్చాను, తీసుకొని మీకు ఏమైనా అవసరం పడదేమో
అని చెప్పినప్పుడు ఇది ఖచ్చితంగా నేను పంపించినటువంటి వ్యక్తి ఎవరు, నా దేవుడే నిన్ను పంపించాడని ఆ మెడిసిన్స్ తీసుకొని ఆ వ్యక్తి ఈ వ్యక్తి బయోగ్రఫీ రాయాలని చెప్పేసి అతను వెంబడి తిరుగుతున్నాడు అని చెప్పాడు. మీరు నన్ను మార్చే ప్రయత్నం మాత్రం చేయకండి, ఎందుకంటే నేను భూమి మీద పెద్ద నాస్తికుడిని, దేవుణ్ణి నేను నమ్మనటువంటి వాడిని, నన్ను మార్చే ప్రయత్నం చేయకండి, నేను మీతో ఉంటా అంతవరకే, మీ గురించి తెలుసుకొని నేను ఒక పుస్తకం రాయాలనుకుంటున్నా, అంతే తప్ప నన్ను మార్చే ప్రయత్నం మాత్రం చేయకండి అంటే అతనితో తిప్పుకుంటుంటే కేవలం 3 నెలల్లో ఆ వ్యక్తి పూర్తిగా క్రైస్తవుడిగా మార్చబడ్డాడు. ఎవరు? భూమి మీద పెద్ద నాస్తికుడు అని చెప్పిన వ్యక్తి కేవలం 3 నెలల్లో క్రీస్తుని గురించి తెలుసుకొని ఆఫ్రికా నేల మీద మోకరించి ప్రార్థించడం ప్రారంభించాడు. అంతకాలం అయిపోయింది. అలా సువార్త పరిచయం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు తన ఇంటి దగ్గర మోకరించి ప్రార్థన చేస్తున్నారు. ఎవరో అతన్ని కలవడానికి వచ్చారు. అయ్యా నీకు ఎవరో కలవడానికి వచ్చారంటే ప్రార్థన తర్వాత మాట్లాడడం చెప్పారు. అలా మోకరించి ప్రార్థనతో ఉన్నాడు. 10 నిమిషాలు అయిపోయింది, 20 నిమిషాలు అయిపోయింది, 30 నిమిషాలు అయిపోయింది, గంట అయిపోయింది, ఇంకా ఆయన ప్రార్థన నుంచి పైకి ఎగట్లేదు. దాదాపు గంట తర్వాత ఆ వ్యక్తిని ఇట్లా కదిలించి చూస్తే ఆయన నిర్జీవంగా పడిపోయాడు. ప్రార్థనలోనే ప్రాణాన్ని విడిచిపెట్టేశాడు. ఇంగ్లాండ్ దేశం నుండి వర్తమానం వచ్చింది, మన దగ్గర నుండి మిషనరీగా వెళ్ళినటువంటి వ్యక్తి చనిపోయాడు, అతని బాడీని తీసుకొని రండి అని చెప్పి వర్తమానం వచ్చింది. ఆఫ్రికా ఖండంలో ఆయన బాడీని ఒక కర్ర గట్టి మోసుకొని పెడుతుంటే ఆఫ్రికా ప్రజలందరూ చుట్టుముట్టి ఈయన దేహాన్ని అక్కడికి లండన్ పంపించడానికి వీలు. ఏంటంటే ఈయన మా కోసం ఎంతో ప్రాణం త్యాగం చేసింది, ఎంతో పరిచయం చేసింది. ఈయన యొక్క జీవితం అంతా కూడా మా కోసం దారం పోసాడు. ఈయన గుండె మా కోసం తప్పించిపోయింది, ఈయన ఇక్కడనే సమాధి చేయాలని చెప్పి ఆఫ్రికా ప్రజలు వేడుకుంటే ఇంగ్లాండ్ గవర్నమెంట్ అంగీకరించారు. ఇతన్ని ఖచ్చితంగా మా దేశానికి తీసుకొచ్చి సమాధి చేయాలని చెప్పినప్పుడు లేదు, తేడాలు వీలేదు. అలా కొంతకాలం గడిచిపోయిన తర్వాత, కొన్ని రోజులు తర్జన భర్జన జరిగిన తర్వాత చివరికి ఏంటంటే ఆయన గుండె చివరి వరకు మమ్మల్ని రక్షించడానికి, మమ్మల్ని కాపాడటానికి అది పనిచేసింది. కాబట్టి ఆ గుండెని ఇక్కడ సమాధి చేయండి, మిగిలిన బాడీని తీసుకొని వెళ్ళిపోయి అంటే అప్పుడు ఆ గుండెని తీసుకొచ్చి ఆఫ్రికా దేశంలో సమాధి చేశారు. మిగిలిన బాడీని తీసుకొని వెళ్ళిపోయి అక్కడ ఆయన సమాధి చేసేసారు. తన యొక్క జీవితాన్ని ధారపోసాడు. ఆయన తనకున్నటువంటి సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. ఎందుకంటే ఈ లోకంలో నాకు ఏది లేదు, ఈ లోకంలో నేను ఆత్మను సంపాదిస్తే పరలోకమైన ధనవంతుడిని అవుతారు, పరలోకంలో ధనాన్ని సంపాదించుకుంటారు. ఈ లోకంలో ఉన్నదాన్ని మీరు ప్రేమించుకుని కేవలం ఆత్మను మాత్రమే సంపాదించండి. చివరి వరకు తన ప్రాణం ఆరోగ్యం క్షీణించిపోయింది, భార్య చనిపోయింది, తనకున్నటువంటి సమస్తము అవయవాలను కూడా కోల్పోయాడు. అయినా సరే తన పట్టు వదలకుండా ఆఫ్రికా ఖండం, చీకటి ఖండాన్ని ఈరోజు క్రీస్తు ప్రేమతో వెలిగించినటువంటి వ్యక్తి డేవిడ్ లివింగ్స్టన్. 1833 సంవత్సరంలో గొప్ప మిషనరీగా పరిచయం చేసి ఆయన గోల్ పెట్టుకున్నాడు 1000 గ్రామాలకు సువార్త ప్రకటించాలని. కానీ 700 గ్రామాలకు ఆయన సువార్త ప్రకటించాడంట. కేవలం కాలి నడకతో 700 గ్రామాలకు సువార్తను ప్రకటించాడు. తుది శ్వాస వరకు క్రీస్తు కొరకు ఆయన బ్రతికాడు. చివరికి తన ప్రాణాన్నే త్యాగం చేశాడు. ఎందుకు అంటే వారు ఒకటే చూస్తున్నారు. ఏం చూస్తున్నారు? పరలోక పట్టణం గురించి. ఎందుకంటే ఈ లోకము శాశ్వతమైనది కాదు, పరలోకమే శాశ్వతమైనది. కాబట్టి ఆ పరలోకమే మాకు కావాలి, అక్కడే మేము బ్రతుకుతాం, అక్కడే మేము దేవునితో యుగయుగాలు సంతోషంగా ఉంటాం అని చెప్పి వారు ప్రాణాన్ని లెక్క చేయలేదు, వారి ఆస్తిపాస్తులు లెక్క చేయలేదు, బంధు ప్రీతికి వారు లొంగిపోలేదు, కన్న బిడ్డల ప్రేమకు కూడా వాళ్ళు లొంగిపోలేదు. దేవుని కొరకే పనిచేశారు. ఆత్మల సంపాదనలో చివరికి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అసూలు వాసినటువంటి వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. అందుకే వాళ్ళు చెప్పారు, నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును. దేవుడే వారి గురించి పరిచయం చేసుకునేంత భక్తి జీవితాన్ని వారు ప్రదర్శించారు. ఇలాంటి క్రైస్తవులుగా మనం ఎలాంటి భక్తి జీవితాన్ని ప్రదర్శిస్తున్నాం, ఎలాంటి ఆత్మీయ జీవితంలో మనం ముందుకు సాగుతున్నాం? లోక సంబంధంలో ఆశలు ఒకవైపు, ఆత్మ సంబంధమైన ఆలోచనలు మరొకవైపు. దేంట్లో మనం గెలుస్తామంటే చివరికి లోక అనుసరమైనటువంటి ఆశల వైపే మనం గెలుస్తాం. ఆత్మీయ జీవితాన్ని కొంతకాలం పోస్ట్ పోన్ చేస్తాం. ఒకవేళ ఈ కొంతకాలంలో దేవుని యొక్క పిలుపుకి మనం లోపడితే, దేవుని యొక్క పిలుపు మన దగ్గరికి వస్తే మనం ఎక్కడికి పెడతాం? మన యొక్క ఆత్మీయ స్థితి ఏమైతుంది? విశ్వాసాన్ని మనం కాపాడుకుంటామా? ఈరోజు క్రైస్తవుడు విశ్వాసంతో చూడవలసిందేంటి? రండి ఒకసారి హెబ్రీ పత్రిక ముగింపు చేస్తాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను
దూరములను చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశములను యాత్రికులై ఉన్నామని చెప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. హల్లెలూయా. విశ్వాసము గలవారై మృతి పొందారు. వీరందరూ ఆ వాగ్దాన ఫలం అనుభవించలే. ఇప్పుడు ఎవరు అనుభవిస్తున్నారు వాగ్దాన ఫలాన్ని? ఎవరు? మనం అనుభవిస్తున్నాం. మనం అనుభవిస్తున్నాం రక్షణ అనేటువంటి ఫలాన్ని. కానీ వాళ్ళకి రక్షణ దొరికిందా? దొరకలే. అయినా సరే వాళ్ళు ఏం చేశారు తెలుసా? వారి విశ్వాసాన్ని వారు కాపాడుకున్నారు. వీరందరూ అంటే ఎవరందరి గురించి చెప్తున్నాడు? హేబేలు దగ్గర నుంచి చెప్తున్నాడు. హేబేలు దగ్గర నుంచి యేసుక్రీస్తు వరకు ఎంతో మంది కేవలం విశ్వాసం ద్వారానే బ్రతికారు. కేవలం విశ్వాసమే, కేవలం విధేయతే, కేవలం స్వస్థ బుద్ధే. కానీ మనమైతే రక్షణ అనేటువంటి ఫలాన్ని అనుభవిస్తూ కూడా మనం దాన్ని సరిగా అపేక్షించలేకపోతున్నాం. 10వ వచనంలో చెప్తాడు ఆయన చదవండి ఒకసారి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ ఉండెను. విశ్వాసమును బట్టి శారాయిని వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భమును ధరించుటకు శక్తి పొందానండి. హల్లెలూయా. శారాకి వయసు ఉడిగిపోయింది. శారాకి 90 సంవత్సరాల వయసు వచ్చింది. 90 సంవత్సరాల వయసులో అమ్మ నువ్వు 12 బిడ్డకు జన్మనిస్తావంటే ఎవరైనా నమ్ముతారా? ఎవరు నమ్మరు. కానీ ఎవరు నమ్మారు? శారా నమ్మింది కాబట్టి కుమారుని కనడానికి శక్తి పొందింది. అందుకే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. కేవలం మనం చేయవలసిందంటే నమ్మకం, కేవలం నమ్మకం. దానికి మనం ఖర్చు అయితే ఏం కాదు. శారా ఉడికిపోయిన గర్భము ముసలిది, పండు ముసలిది అయినప్పటికీ కూడా దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మింది. దేవుని చూసిందామె, దేవుని మాట విన్నదా? వీళ్ళ దేవుని చూడలేదు, దేవుని మాట వినలేదు, అసలు దేవుని పేరే అమ్మలేదు. కానీ ఆ వాగ్దానాన్ని నమ్మింది కాబట్టి నమ్మినందుకే శక్తి పొందింది, ఇంకేం చేయలేదు. అదే మాట 11వ వచనంలో విశ్వాసమును బట్టి శారాయి వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను కనుక తాను వయసు గతించినదైనను గర్భమును ధరించుటకు శక్తి పొందెను. వయసు లేదు, ఆరోగ్యం లేదు, గర్భము ఏమైంది? ముసలిదైపోయింది. అయినప్పటికీ కూడా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆ నమ్మదగిన వాడే కదా నేను వాగ్దానం చేసింది. ఏమని? నేను నిన్ను విడువను ఎడబాయను. అయినా సరే నీకు ఉందా నమ్మకం? ఉందా నమ్మకం? లేదు. నమ్మకం ఉందా? లేదు. మన విశ్వాసం సరైనది కాదు, మన నమ్మకం సరైనది కాదు. ఒకవేళ మన విశ్వాసం సరైనది అయితే, మన నమ్మకం సరైనది అయితే మనం దేవుని యొక్క పనిని నిర్లక్ష్యము చేయం, దేవుని యొక్క వాగ్దానాన్ని నిర్లక్ష్యము చేయం. మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఆయన మాట ఏదో లక్ష్యం ఉంచట్లేదు. మనం ఎందుకు అంటే మనలో సరైనటువంటి నమ్మకం లేదు. ఎందుకంటే ఇక్కడ 11వ వచనంలో నాకు చెప్తున్నాడు. 11వ వచనంలో 11వ కాదు 12 అందుచేత మృతతుల్యుడైన ఆ ఒకరి నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రము వలె సముద్ర తీరమందలి లెక్కింప శక్యము గాని ఇసుక వలెను సంతానం కలిగిన. ఎక్కడ నుండి కలిగిన సంతానం? మంచి యవనస్తుల నుంచి కలిగిందా? మృతతుల్యమైనటువంటి గర్భముల నుంచి లెక్కకు మించినటువంటి ఇసుక రేణువులు వాటి లెక్కకు మించి. ఆదికాండంలో చూడండి, ఆ వాగ్దానం చూద్దాం. ముందుకు వచ్చేద్దాం. ఆదికాండం గ్రంథం 15వ అధ్యాయం. ఆదికాండం గ్రంథం 15వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. ఐదు నుండి చదువుకున్నాం. 5 నుండి అబ్రహాముతో భయపడకని చెప్పి 5వ వచనం చెప్తున్నాడు. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి నీకు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. అది మర్మం. నమ్ముట నీ వలనైతే నమ్ము అనే సమస్తము సాధ్యమనే మాట ఎవరిలో నెరవేర్చబడింది? అబ్రహాములో. అబ్రహాముకి 75 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు చెప్పాడు, అయ్యా ఆకాశ నక్షత్రాలు చూసిండు అబ్రహాము. దాన్ని లెక్కించడం చేతనైతే కాదు ప్రభా, ఇదిగో నీ సంతానం కూడా అలా అయింది. అబ్రహాము నమ్మాలా వద్దా? మనమైతే ఏం చేస్తాం? ముసలోడు అయిపోయిన తర్వాత ఇది ఎక్కడ? ముసలోడు అయిపోయింది ఆల్రెడీ. నాకు శక్తి లేదు, ఆమెకి శక్తి లేదు. ఇది ఎలా సాధ్యం? మనలో అపనమ్మకం కలిగింది. అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రి, దేవునికి స్నేహితుడు, విశ్వాసులకు
తండ్రి, రెండవది దేవునికి స్నేహితుడు. అబ్రహాం దేవుడు ఎందుకు అంటే ఒట్టిగానే రాలేదు, ఒట్టిగానే వచ్చిందా అలాంటి దేవుడు, అలాంటి పరిస్థితి ఆయన ఒట్టిగానే వచ్చిందా? ఒట్టిగా ఆయన యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి నిరీక్షణకు ఆధారపడిన టైంలో కూడా ఇట్లా ప్రకటించేవాడు లేరప్పుడు. ప్రవక్తలు ఉన్నారా? లేదు. గ్రంథాలు ఉన్నాయా? లేవు. ఏమీ లేని టైంలో అబ్రహాము నమ్మాడు. అట్ ద సేమ్ టైం శారా కూడా నమ్మింది కాబట్టి అది సాధ్యమైంది. నమ్మింది కాబట్టి సాధ్యమైంది. కాబట్టి ఈరోజు క్రైస్తవులుగా ఉంటున్న మనం, క్రీస్తుని కలిగి జీవిస్తున్న మనము నమ్మవలసింది దేవుని యొక్క మాటను నమ్మాలి. దేవుని యొక్క మాటను నమ్మాలి. ఆ మాట నమ్మితే చాలు, నమ్మితే చాలు నీ జీవితంలో అద్భుతాలు మనం చూడవచ్చు. ముందు మనకు నమ్మకమే లేకపోతే, విశ్వాసమే సరైనది కాకపోతే, రక్షించుకోవడం నేనే, స్వస్థపరచుకోవడం నేనే అన్నీ తెలుసు మనకి. కానీ ఒక చిన్న విషయానికి మనం భయపడి దేవుని యొక్క పనిని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఈరోజు ప్రపంచం అంతా కూడా దేవుని పనినే నిర్లక్ష్యం చేస్తుంది. ప్రపంచం అంతా కూడా కేవలం ఏంటి నిర్లక్ష్యం అంటే దేవుని పనిని మాత్రమే నిర్లక్ష్యం చేస్తుంది. కాబట్టి సరైన విశ్వాసం లేదు, సరైన విధేయత లేదు, సరైనటువంటి నమ్మకం లేదు. కాబట్టి మన జీవితాలను ఆశ్చర్యకరంగా మనం చూడలేకపోతున్నాం. అందుకే వారు అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును పిలువబడ్డారు. వారు సమస్తమును కూడా దేవుని కొరకే ప్రాణత్యాగం వరకు వారు ప్రాణం అర్పించారు. దేవుని యొక్క ప్రేమను వారు చూశారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు వారు పొందుకున్నారు. అటు గొప్ప కృప మనందరికీ దయచేయండి కదా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాగరుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, శివాధిపతి నీకు స్తోత్రములు, స్తోత్రములు ప్రభా. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు నైనా, సర్వశక్తిమంతుడు ప్రభా, నీకు స్తోత్రములు, స్తోత్రములు నైనా. ఆది అంతమునైన దేవుడు, అల్ఫా ఒమేగా దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, ఆది సంపూర్ణుడు, మృత్యుంజయుడు తండ్రి, నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభా. నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తమును సాధ్యమన్నావు. అలా నమ్మారు అబ్రహాము, శారా, ఇస్సాకు, యాకోబు అలా నమ్మారు కనుక ప్రభా ఈ లోకములో సమస్తమును ప్రభా మీరు తండ్రి పెంటతో సమానంగా ఇచ్చారు. ఈ సమస్తమును ప్రభా ఈ లోకమును నిర్లక్ష్యం పెట్టి తండ్రి మా కొరకు వచ్చినటువంటి పరలోకమును ప్రభా వారు చూసి దూరములను చూసి వందనములు చేసి దానికి లోబడి బ్రతికారు. అట్టి గొప్ప విశ్వాసము, అట్టి గొప్ప విధేయత, అట్టి గొప్ప ధన్యత తండ్రి మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీకు మన యేసు క్రీస్తు ఏ రీతిగా ఈ లోకమును జయించి తండ్రి నిన్ను హత్తుకుని జీవించాడు, ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమని ఏ రీతిగా నీకు మన క్రీస్తు